కొంతమందికి అన్ని టాలెంట్స్ ఉంటాయి, కానీ వాళ్ళ జీవితంలో సక్సెస్ అనేది ఉండదు. అయితే నా జీవితం ఎవరికి పనికిరాదురా, నా తల్లిదండ్రులకు పనికిరాదు, నా భార్యకి పనికిరాదు, నా జీవితం వల్ల ఎవరికి ఉపయోగం లేదు అని నువ్వు అనుకుంటే ఈ రోజు నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, పిలాతు భార్య ఎక్కడుంది? ఎక్కడో అంతఃపురంలో ఉంది, ఆ ముఖం కూడా ఎవరు చూడరు. అలాంటి ఆమెని వాడుకున్నాడు. సర్వలోక నాథుడు మీదకి తొంగి చూసినప్పుడు అక్కడ జరుగుతున్న న్యాయ పీఠం ఎదుట జరుగుతున్న గందరగోళ మధ్యలో ఒక వర్తమానం రావాలి. ఆ వర్తమానం పిలాతు చెవులో పడాలి. ఆ పిలాతు చెవులో వర్తమానం పడేసేది ఎవడ్రా అని ప్రభు వెతికినప్పుడు ఒక్క పురుషుడు కనిపించలా, ఒక శిష్యుడు కనిపించలా, ఒక అధికారి కనిపించలా, కానీ ఒక బలహీనమైన ఘటం అంతఃపురంలో బయటికి కూడా రాని పిలాతు భార్యని సర్వలోకనాథుడు ఎన్నుకున్నాడు. అప్పుడు నిన్నెన్నుకోడా? ఒక్క లైఫ్ ని నువ్వు బ్రతికించడం కొరకే ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నావేమో, ఒక్క జీవితాన్ని రక్షించడం కొరకే ఒకవేళ దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడేమో, ఒక కుటుంబాన్ని దేవుని మార్గంలోనికి నడిపించడం కొరకే ఒకవేళ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడేమో.